హాయ్ అందరికీ. ఈరోజైతే నేను శనగపప్పుతో మూందాలు అయితే చేస్తున్నాను. దీనికోసం నేనైతే శనగపప్పును ఒక 2 టైమ్స్ అయితే మంచిగా కడిగేసుకొని ఒక 4 గంటలు అయితే నానబెట్టాలండి. 4 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా చుంచితే ఇలా ముక్కలు కావాలి. అప్పుడే మనకు మంచిగా నానినట్టు. దాని తర్వాత మనం ఒక ఫ్యాన్ కిందనైతే ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో కానీ ఇంకా టవల్స్లో కానీ మనమైతే ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. పదునంతా పోవాలి, అంటే కొంచెం కూడా పదును ఉండొద్దు, ఎందుకంటే మనం నూనెలు వేసుకున్నప్పుడు ఇలా చిల్లినట్టు అవుతుంది కదా. సో ఈ విధంగా మనకు డ్రై అయిన తర్వాత ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇంకా చాలానే టైం పడుతుంది. స్లిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో మనమైతే వీటిని వేయించుకోవాలి. ఇవి ఎలా ఉండాలంటే మరి మెత్తగా ఉండవద్దు, మరి ఎక్కువ కూడా వేయించవద్దు. ఎక్కువ వేయించినా కూడా గట్టిగా అయిపోతుందండి. మనకు ఇది ఎలా తెలుస్తుందంటే ఇవి నురగలు వస్తున్నాయి కదా ఆయిల్లో, ఈ నురగలన్నీ తగ్గిపోవాలి. మొత్తం తగ్గిన తర్వాత మనకు అవి వేగినట్టయితే తెలుస్తుంది. మధ్యలో మనమైతే ఇలా ఒక్కొక్కటి తీసుకొని అయితే తిని చూడాలి, తెలుస్తుంది మనకి. అంటే మనం ఎంత కాలింది ఎంత కాలేదు అనేది తెలుస్తుంది మనకి. సో నేనైతే ఈ విధంగా చూసి తీసుకున్నాను. పిల్లలకి ఇలాగా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి, చాలా మంచిది. శనగపప్పు ముందాలు కూడా పెసరపప్పుతో కూడా చేసుకుంటారు. సో మనం ఇలా పిల్లలు బయట కొనుక్కోకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే చేస్తే వాళ్ళకి హెల్తీ ఉంటుంది. ఇంకా బయట ఎక్కువ రోజు స్టాక్ ఉండాలని కెమికల్స్ కూడా వేస్తారు. ఇక్కడ నేనైతే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మనకు మంచిగా వేగినట్టయితే ఆయిల్ని కూడా తక్కువ పీల్చుకుంటుంది. ఇంకా ఆయిల్ కూడా ఉండదు. ఆయిల్ పోవడానికి మనమైతే ఒక టిష్యూని వేసుకొని వీటిని అయితే తీసుకున్నట్టయితే, అంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని కూడా టిష్యూ అనేది మనకి అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా దీంట్లో మనకి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి. ఒక 5 మినిట్స్లో మనకైతే అయిపోతుంది. మనకు రుచికి సరిపడా ఉప్పు, కారం, ఇంకా చాట్ మసాలా ఉంటే వేసుకున్నామంటే అంతే సరిపోతుంది. వాటిని మంచిగా కిందికి మీదికి అన్నీ కలిపేసి ఇంకా ఒక బౌల్లో మనం సర్వ్ చేసుకున్నామంటే ఇంకా అంతే టేస్టీ మనకి మూందాలు అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ తీసుకున్నట్టయితే పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారు. సమ్మర్లో మనకి డే టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలు ఇంకా ఏముంది ఇంట్లో అది ఇది అని చెప్పేసి అడుగుతుంటారు కదా. ఇలా సింపుల్గా చేసుకోండి. థ్యాంక్ యూ.